ఎప్పటి నుంచి ఉంటున్నాను మల్కాజ్గిరి నుంచి? నేను ఇక్కడ నుంచి పర్తిక నుంచే బోనన్ పర్తిక. ఎట్లుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఏ పార్టీ గెలవబోతుంది, ఎట్లుంది రాజకీయం మీద? చాలా బాగుంది. అసలు నిజంగా చెప్పాలంటే మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ లేదు, ఒక్కడే ఒక్క క్యాండిడేట్, ఆయన మగోడు మా ఈటల రాజేందర్ అన్ననే. వేరే పార్టీలకు అభ్యర్థులు కరువైపోయారు, వేరే పార్టీలకు అభ్యర్థులు దొరకలేరు, వేరే పార్టీల నుంచి పోటీ చేద్దామన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఇది బూడిదలో వచ్చిన పన్నీర్ అవుతుంది, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా, ఎంత మేము నాటకం చేసినా, ఏం చేసినా మాకు ఈ పార్టీలలో పుట్టగతులు ఉన్నాయని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ పార్టీ ఆల్రెడీ ప్రకటించింది ఈటల రాజేందర్ అన్న గానీ ఆయన పక్క గెలవబోతున్నాడని గంటాపదంగా చెప్తాం మేము. బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డిని కూడా చెప్పారు కదా, సో ఆయన బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ అన్నకు టికెట్ కన్ఫర్మ్ అయినాక బీఆర్ఎస్ ఒక 10 మంది పేర్లు చెప్పింది. భద్రారెడ్డి అన్నారు, లక్ష్మారెడ్డి అన్నారు, తర్వాత ఇంకెవరు అన్నారు, ఎవరో అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకునే పనులు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఓట్లు ఎట్లా వేసుకుందాం అనే పనులు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ కి అభ్యర్థులు దొరుకుతలేరన్న, ఇదైతే పక్క. కాంగ్రెస్ నుంచి మల్లారెడ్డికి కాంగ్రెస్ నుంచి అనేది కొద్దిగా ఆలోచన ఉంది ప్రజలలో కూడా, కానీ నిజంగా కూడా మనం ఆగమాగం కావద్దు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నిజంగా ఆగం కావద్దు. మొన్న కూడా కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ బలం కాదు, అది బండి సంజయ్ అన్న ప్రజల మీద, ప్రజల కోసము అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి ప్రజలలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్లో దాన్ని వదిలేస్తే ఆ కాంగ్రెస్ గ్రాప్ చేసుకుంది. అందుకనే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుంది. కానీ కాంగ్రెస్కి నైతిక హక్కు లేదు. నైతికంగా మొన్న కూడా నాకు తెలిసి బండి సంజయ్ అనో లేకపోతే బీజేపీ గెలిచింది అనుకుంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అంత పోటీ లేదు, ఖచ్చితంగా లేదు. ఎవరికి ఒకవేళ మీరు అన్నట్టుగా బాగా పైసలు ఉన్నోనికి ఇచ్చినా, గట్టోనికి ఇచ్చినా కానీ ఈటల రాజేందర్ అన్న ముందు జస్ట్ ఆకులు అంటోడే, ఇదైతే గ్యారంటీ. ఇట్లా మొన్న రీసెంట్ గా నరేంద్ర మోదీ కూడా వచ్చారు, సో అప్పుడు ఎట్లుండింది? నరేంద్ర మోడీ గారిని చూడాలని మీరు నమ్మరన్నా, నేను ఇదే చౌరస్తాల 4 గంటలు ఒకటే దగ్గర బ్యారికేడ్ ఇట్లా పట్టుకొని నిలబడ్డా. ఎందుకంటే ఈ నుంచి జరిగిపోతే మళ్ళీ ఆయన కనిపించడేమో, నాకు ఇట్లా ముంగడికెళ్ళి పోతాడు, ఇక్కడ నుంచి జరిగితే మాకు నరేంద్ర మోడీ దర్శనం కాదేమో. నేను అయోధ్యకు పోయినప్పుడు ఏ అనుభూతి అయితే చెందినో, తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఏ అనుభూతి చెందినో, నరేంద్ర మోడీ గారిని చూసినప్పుడు కూడా అంతకన్నా గొప్ప అనుభూతి చెందిన. ఎందుకంటే చూసిన దగ్గర నుంచి చెప్పలేని అనుభూతి పొందిన. 4 గంటలు మీరు నమ్మరు, 4 గంటలు ఇట్లనే నిలబడి బ్యారికేడ్ని పట్టుకొని అట్లనే ఉన్నా. ఎంతమంది నన్ను ప్రలోభ పెట్టినా నేను వెనకకు పోలేదు, ఎందుకంటే ప్లేస్ పోతుంది మళ్ళీ దగ్గర నుంచి చూడలేను అని చెప్పి. సో ఆ అనుభూతి చూసిన. ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక్కనే కాదు, నాలాగా కొన్ని వేల మంది నరేంద్ర మోడీని స్వచ్ఛందంగా దర్శించుకోవాలని వచ్చిండ్రు. ఎందుకంటే ఈ అభిమానం ఉట్టినే రాదన్న. ఎక్కడో గుజరాత్లో పుట్టిన ఒక వ్యక్తి మల్కాజ్గిరికి వస్తే, ప్రైమ్ మినిస్టర్ ఎంతోమంది వచ్చిపోయారు, మల్కాజ్గిరికి వస్తే ఆయన చూడడానికి ఇంత ఆరాట పడుతుండ్రు ప్రజలంటే నాకే అర్థం కాలే. ఆయన చూస్తే కళ్ళు చెమ్మగిలినాయి. అంటే ఆ రూపం చూడాలంటే అట్లా అనిపించింది. సీఎంగా ఉన్న 15 సంవత్సరాలు దాదాపు, మొన్న పీఎంగా ఉన్న 10 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు ఒక్క రోజు సెలవు లేకుండా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారే. ఆయనను దర్శించుకోవడం గొప్ప, ఆయన అట్లాగే ప్రధానిగా నిలబెట్టడం మన గొప్ప. మళ్ళా భారతీయ జనతా పార్టీ నుంచి ఏ ఎంపీ ఉన్నా, ఈటల రాజేందర్ కానీ ఇంకెవరైనా కానీ, మన అదృష్టం పార్లమెంటు నియోజకవర్గంలో ఈటల రాజేందర్ అన్న లాంటి ఒక వ్యక్తి రావడం. ఆయనకు ఖచ్చితంగా బలం చేకూరుస్తాం. నేను ఓటు వేపిస్తా, నా ఫ్రెండ్స్తోని, నా బంధువులతోని, నా సమాజంలో ఉన్న అందరితో కూడా ఓట్లు వేపించే ప్రయత్నం చేస్తా. నేను రాజకీయానికి కాదు నేను చెప్పేది, కానీ భారతదేశం వెలుగొందాలి, పీఎం నరేంద్ర మోడీ కావాలి, మన ప్రాంతం బాగుపడాలి, మన బతుకులు మారాలంటే ఇటువంటి నాయకులే ఉండాలి. అందుకనే నేను పనిచేస్తా. సో తెలంగాణలో 17 సీట్లు ఉన్న ఎంపీ స్థానం, సో ఎన్ని గెలుస్తుంది బీజేపీ? ఈసారి ఖచ్చితంగా డబుల్ డిజిట్ అయితే పక్క. ఎన్ని అనేది చెప్పలేదు, ఎందుకంటే నేనంత రాజకీయ ఉద్దండుని కాదు, రాజకీయ విశ్లేషకుని అసలే కాదు, కానీ భారతదేశ ప్రేమకుని, జాతీయవాదుని, మోడీ గారిని అభిమానుని. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా, డబుల్ డిజిట్ అయితే ఈసారి కైవసం చేసుకోవడం పక్క, 100% చేసుకుంటాం. సో అయితే ఇంకోటి విషయం ఏంటంటే, మల్కాజ్గిరి నుంచి ఈటల పోటీ చేస్తారు. అవును. సో రేవంత్ రెడ్డి మాట ఏమంటారంటే, ఈటల అసలు మల్కాజ్గిరికి సంబంధమే లేదు, ఇది ఎట్లుందంటే కామెడీ అని మాట్లాడినట్టుంది. నిజంగా ఆ రోజు మరి ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే రేవంత్ రెడ్డికి ఏ అర్హత ఉందని చెప్పి మల్కాజ్గిరికి వచ్చి నిలబడ్డాడు. కొడంగల్లో ఎక్కడన్నా ఓడిపోతే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. సో ప్రజలు ఏం చేశారంటే, ఓవరాల్ గా నాయకుడు ఎట్లా అంటాడు. ఇప్పుడు మీరు ఇదేమాట అంటున్నారు, రేవంత్ రెడ్డి కన్నా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి కన్నా సేవ ఎక్కువ చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం సహకరించకపోయినా,
ప్రజల కోసం ఆలోచించి నిలబడ్డ వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఈటల రాజేందర్. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభుత్వం చేతులెత్తేసిందబ్బా మతను కాదు అని, కానీ రాజేందర్ అన్న పట్టుకొని నిలబడ్డాడు. ప్రతి హాస్పిటల్ తిరిగిండు, ప్రతి పేషెంట్ పలకరించిండు, అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని చెప్పి పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడిన ఈటల రాజేందర్ అన్న లాంటివాడు మా మల్కాయిరికి వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. అంతేగాని నాన్ లోకల్ ఫీలింగ్స్ మాకు లేవు. మేమంతా జాతీయవాదులం. భారతదేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ అటు అన్ని వర్గాలు బాగుండాలని కోరుకునే ప్రజలుగా మేము స్వాగతిస్తున్నాం ఈటల రాజేందర్ అన్న గారిని. ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించుకుంటాం ఈటల రాజేందర్ అన్న గారిని. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఏంటంటే కావాలని బీఆర్ఎస్ బీజేపీ కొమ్మక్కైంది, అందుకనే బీఆర్ఎస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ నిలబడిపించారు, బీజేపీ నుంచి ఈటలను నిలబడిపించారు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ నిరాధారమైన వాదనలు, అపవాదులు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను చెప్తున్నా, గ్యారంటీ ఇస్తున్నాను. నా పేరు ఉడతా నవీన్, మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ నుంచి ఎంత గొప్ప వ్యక్తినే కానీ, అంతేకాదు నేను చెప్తున్నా కదా, రాహుల్ గాంధీనే ఇది పార్లమెంట్గా నిలవడమని చెప్పు. నిజంగా తోపే కదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విషయంలో, మాకంటే పప్పే. రేవంత్కి అయితే తోపే కదా, రాహుల్ గాంధీని నిలవడమని ఇదే మల్కాయిర్ పార్లమెంట్ నుంచి. ఈటల రాజేందర్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక మాట చెప్తాను మీకు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఈ ఎలక్షన్లల్లో అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారంట. నేను మొన్ననే కనుక్కున్నా, 5 లక్షల మెజార్టీ వచ్చిందంట ఆ వ్యక్తికి. ఈసారి చరిత్ర తిరిగి రాస్తున్నాం మల్కాయిర్ పార్లమెంటు ప్రజలుగా. మేము ఖచ్చితంగా కని విని ఎరగని రీతిలో, గతంలో ఎప్పుడు లేని విధంగా, భవిష్యత్తులో ఇంకెవరు సాధించుకోని విధంగా ఈటల రాజేందర్ అన్న గారికి మెజార్టీ ఇస్తున్నాం. దాదాపు 6 లక్షల పైచిలకు మెజార్టీ మా ఈటల రాజేందర్ అన్న గారికి ఇస్తున్నాం. ఇది రికార్డుగా, ఎందుకంటే ఇది మినీ భారత్గా పిలుచుకునే మా మల్కాయిరి సెగ్మెంట్లో ఇది ఆఖరి టైం. ఎందుకంటే నెక్స్ట్ టైం బైఫర్ఫికేషన్లో ఎంపీలు కూడా చేంజ్ అవుతాయి, ఎమ్మెల్యేలు చేంజ్ అవుతాయి, కార్పొరేటర్లు చేంజ్ అవుతాయి. ఈ అవకాశం మాకు మించితే దొరకదు. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటాం మల్కాయిరి ప్రజలుగా. భారీ మెజార్టీ ఇచ్చి, ఇక చరిత్రలో ఇంతకన్నా భారీ మెజార్టీ ఎవరు సాధించుకోలేరు అనే విధంగా రాజేంద్ర అన్నకు మెజార్టీ ఇచ్చి గెలిపించి మోడీ గారికి బహుమతిగా ఈ యొక్క సీట్ని పంపిస్తాం మేము తప్పకుండా.